ఇక వివేక హత్య కేసు దర్యాప్తుపై సిబిఐ కోర్టు కీలక ఆదేశాలు. ఇక మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసు సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన నాంపల్లి సిబిఐ కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. లోతైన దర్యాప్తు జరపకపోతే అసలు నిందితులు తప్పించుకునే ప్రమాదం ఉందని సునీత తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. ఇక ఇదే కేసులో సప్లిమెంటరీ ఛార్జ్ షీటు వేసేలా సిబిఐని ఆదేశించాలని కోరారు. దర్యాప్తు కొనసాగితే సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయని సునీత అభిప్రాయపడ్డారు. దర్యాప్తు కొనసాగించే అవకాశం లేదని నిందితుల తరపు లాయర్లు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో పాక్షిక దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వివేక హత్య కేసులో ఏటూగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్, వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడి కుమారుడు అర్జున్ రెడ్డి మధ్య కీలక ఫోన్ సంభాషణ జరిగినట్లు సునీత తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్ ఫోన్ సంభాషణలపై దర్యాప్తు చేయాలని సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.